ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ ప్రాపర్టీస్. ఇవాళ మేము ఎందుకు బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. ఈ హౌస్ ఎక్కడో లేదండి, మన్యగూడ లోకల్ స్కూల్ బ్యాక్ సైడ్ దుర్గాధర్ కాలనీలో ఉంటుంది ఈ హౌస్. ముందుగా హౌస్ చూడండి. హౌస్ లో ఎలివేషన్ చూడండి, చాలా నీట్ గా వుడెన్ ఫినిషింగ్ తో చాలా నీట్ గా ఉంది. పక్కన చూస్తే గార్డెన్ కూడా ఉంది. చెట్టు చాలా ట్రీస్ తో చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ కూడా. అదే విధంగా ముందు హౌస్ చూసుకుందాం, వెళ్దాం పదండి. ముందుగా హౌస్ లోకి ఎంటర్ కాగానే చూడండి, ముందుగా పార్కింగ్ కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్ తో, రఫ్ గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా నీట్ గా ఉంది. అదే పార్కింగ్ కూడా చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇందులో 2 SUV కార్లు, ఒక 4-5 బైక్లు మంచిగా పెట్టుకునే విధంగా చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులో పైన చూడండి ఒకసారి, పైన చూస్తే మంచి వుడెన్ ప్లేటింగ్ ఫినిషింగ్ తో చాలా నీట్ గా చేశారు. ఈ పార్కింగ్ స్పేస్ లో కార్ పార్కింగ్ తో కాకుండా నార్మల్ గా మన బర్త్డేస్ కానీ ఇంకేమైనా ఫంక్షన్స్ కానీ అలాంటివి చేసుకోవడానికి చాలా పెద్దగా స్పేస్ చాలా బాగుంది. ఏదో మీద ముందుకు వెళ్ళి చూద్దాం పదండి. చేశారు ఇది, ఇక్కడ మంచి బోర్ కూడా ఇచ్చారు. తర్వాత అదేవిధంగా ఇక్కడ ముందు చూద్దాం, ఇక్కడ 1 BHK కూడా ప్రొవైడ్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్ లో. చూడండి, మంచి గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా నీట్ గా ఉంది. అదేవిధంగా రూఫ్ టాప్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా మంచి నీట్ గా, మంచిగా వైట్ ఫినిషింగ్ తో గజిబిజిగా కాకుండా చాలా నీట్ గా మోడల్ మంచి నీట్ గా చేశారు. ఇక్కడ ఇది చూడండి, హాల్లో మనకి మంచిగా సెల్ఫ్స్ ఇచ్చారు. అదే విధంగా మన టీవీ పెట్టడానికి మంచి సాకెట్ అవన్నీ ఏర్పాటు చేశారు. టీవీ స్పేస్ కూడా చూడండి, నార్మల్ గా అందరూ చాలా పెద్ద టీవీ ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో అందుకే మన బిల్డర్ వాళ్ళు ఏం చేశారంటే మంచి పెద్ద టీవీ పెట్టడానికి మంచి సెల్ఫ్ ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇది ఈ కిచెన్ చూడండి, మంచిగా బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ తోటి, ఇక్కడ టైల్స్ కూడా మంచి బ్లాక్ ఫినిషింగ్ తోటి. పైన చూడండి, ఇక్కడ మనకి చిన్ని పెట్టడానికి మంచి సాకెట్ కూడా ఇచ్చారనమాట. ఫ్యూచర్ లో మనం హౌస్ తీసుకున్నా కూడా రేపు ఇబ్బంది కాకుండా ఉండడానికి. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఫిల్టర్ యూజ్ చేసుకోవడానికి, ఫ్యూచర్ మనం హౌస్ తీసుకున్నా కూడా వాటర్ ఫిల్టర్ కి మళ్ళీ మనం ఒక హోల్ పెట్టేయకుండా ఉండడానికి ముందు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి. చూడు, చింక్ కూడా చాలా నీట్ గా పెట్టారు. ఇక్కడ ఈ స్విచ్చెస్ అబ్జర్వ్ చేస్తే, స్విచ్చెస్ చూడండి, మంచి బ్రాండెడ్ కంపెనీ ఉంది. ఇది యాంకర్ కంపెనీ, చాలా నీట్ స్టాండర్డ్ కంపెనీ. ఇక్కడ చూడండి, మంచి వినాయకుడు, అంటే అందరు అంటుంటారు కదా ప్రతి పూజలో ముందు వినాయకుడిని పెట్టి చేస్తారంటారు. మన టెంపుల్ లో కూడా మనం ఉన్న ఫ్లోర్ లో మంచి టెంపుల్ కి వినాయకుడు పెట్టారు ఫస్ట్. తర్వాత ఓం స్వస్తిక్ సింబల్ తో మంచి ఏర్పాటు చేశారు. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. చూడండి, ఇక్కడ మంచి టైల్స్ ఫినిషింగ్ తో చాలా నీట్ గా చేశారు. ఇక్కడ 2 పర్సన్స్ కూడా కూర్చొని మంచి పూజ చేసుకోవచ్చు. పైన వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే పూజ చేసుకున్నప్పుడు అగరబత్తులు ఇవన్నీ వెలిగించినా కూడా పైకి పోవడానికి, అక్కడ బయటకు వెళ్ళడానికి చాలా మంచి వెంటిలేషన్ కూడా ఉంది. కామన్ వాష్రూమ్, ఈ ఫ్లోర్ లో మనకి కామన్ వాష్రూమ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇండియన్ టాయిలెట్ వాడడం జరిగింది. అదే విధంగా ఇక్కడ టైల్స్ చూడాలి, మంచి టైల్స్ వాడారు, ఒక 5 వరకు ఇచ్చారనమాట. దీంట్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా బెడ్రూమ్ చూద్దాం, ఇక్కడ రండి. ఇది బెడ్రూమ్ కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్ తో మంచి వెంటిలేషన్ కూడా ఉంది బెడ్రూమ్ లో కూడా. ఎందుకంటే వీళ్ళు UPVC కూడా పెద్ద స్టాండర్డ్. ఇది సైజ్ వచ్చేసి 3x4 సైజు. ఇందులో మెస్ తో పాటు మంచి గ్లాస్ కూడా వచ్చింది. దాంతో పాటు మంచి స్టాండర్డ్ ఉండడానికి గ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని పక్కనే సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన చూడండి, మంచి సబ్జాలు కూడా ఇచ్చారు, ఎందుకంటే పెద్ద సామాన్ కూడా ఏమైనా ఉన్నా కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానికి ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదండి వీడియోలో కార్ పార్కింగ్ అండ్ 1 BHK గురించి ఇదంతా కంప్లీట్ డీటెయిల్స్. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సాకెట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ స్కూటీస్ కానీ కార్స్ కానీ అట్లా కొనడం జరుగుతుంది కదా. సో వీళ్ళు ముందే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ లో మళ్ళీ ఇక్కడ ఒక కొత్తగా ఏర్పాటు చేయకుండా ఇక్కడ సాకెట్ ఇవ్వడం జరిగింది కార్ పార్కింగ్ లో. దాని పక్కన చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ లో మంచి గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ మనకి ఇక్కడ స్కిడ్ అవ్వకుండా మంచి లైన్స్ కూడా మోల్డింగ్ చేశారనమాట. అదేవిధంగా స్టెప్స్ కింద చూసుకుంటే ఇక్కడ మంచి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియాలో మన వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ ఇచ్చారు. ఇక్కడ ఈ డమ్మీ పెట్టడానికి కారణం ఏంటంటే వాటర్ ట్యాప్స్ కి ఈ కస్టమర్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, ఏ టైప్ బ్రాండ్స్ వాడాలి ఎట్లా అనేది. కొంతమంది కస్టమర్ వాళ్ళ ప్రయారిటీ గురించి ఇది ఇట్లా ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని తర్వాత పైకి వెళ్ళి మనం చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో ఎట్లా ఉంటుందో ఒకసారి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాం కదా. ముందుగా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ రాగానే విశాలంగా ఉంది, ఎంత చూడండి ఒకసారి. మెయిన్ ఎంట్రన్స్ ముందు ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే రైలింగ్ కూడా మంచి గ్లాస్ ఫినిషింగ్ తో పైన SS కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎంత హైట్ ఉందని ఒకసారి చూడాలి. ఎందుకంటే కామన్ గా అందరు ఇంట్లో పిల్లల్ని వదిలేసి వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు బిజీ ఉంటుంటారు. సో చాలా ఏరియాలో ఏమవుతుందంటే ఇది రైలింగ్ అనేది చాలా చిన్నగా కడుతున్నారు. సో దానివల్ల ఏమైతే పిల్లలు పడే ప్రమాదం చాలా వరకు జరుగుతుంది. సో ఏంటంటే ఇలా ఉంటే, ఈ హైట్ లో ఉంటే మనం ఏం వర్క్ చేస్తున్నా కూడా పిల్లల్ని ఖాళీగా వదిలేసినా కూడా ఏం జరగాలి ఒక ధీమాతో ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే
ఇక్కడ గల్లీ కూడా చూడండి, లెఫ్ట్ మెయిన్ ఎంట్రన్స్ పక్కన 3 feet ఇవ్వడం జరిగింది. అంటే విశాలంగా ఆడుకోవడానికి కానీ, తర్వాత తిరగడానికి కానీ, హౌస్ చుట్టూ 3 sides ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం. పైన చూడండి ఈ గల్లీలో కూడా మనకి మంచి వుడెన్ ప్లేట్ ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ తో నీట్ గా జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంత హైట్ లో ఉందో, 7 feet ఉంటుందండి. ఇది 7 feet ఉంటుంది. చౌకోట్ చూడండి, ఇది ప్యూర్ ఇండియన్ టేక్ అనమాట. వీళ్ళు చెప్పారు మన బిల్డర్స్. సో చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంది. నిజంగానే టేక్ ఇది, వాళ్ళు చెప్పడమే కాదు, నేను కూడా ఫ్రాడ్ చేయను, ఎందుకంటే ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఇది 100% ఇండియన్ టేక్ కూడా అనమాట. ఈ డోర్స్ కూడా చూడండి నీట్ అండ్ సింపుల్ గా ఇచ్చారనమాట. ఇది కూడా టేక్ అనమాట యూజ్ చేసింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పద హౌస్ అండి. ముందు చూడండి ఇక్కడ మంచి గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా నీట్ గా ఇచ్చారు. తర్వాత ఈ హాల్ చూసుకుంటే మంచి ఎల్ షేప్ లో ఉంది. ఇది హాల్ చాలా పెద్దగా ఉంది. ఒకసారి హాల్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇది చూడండి ఇటు సైడ్. దాని పక్కనే కామన్ వాష్ ఏరియా కూడా ఉంది. ఇట్లా కస్టమర్ ప్రయారిటీ గురించి వాళ్ళు ఏం చేశారంటే ఇది ఇండియన్ గా యూజ్ చేసుకోవచ్చు, వెస్టర్న్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా టైల్స్ టాప్ వరకు ఇవ్వడం జరిగింది. 3 sides చూడండి మొత్తం టాప్ వరకు ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ టైల్స్ వేసి ఇచ్చారనమాట. ఇది ఎందుకంటే వాషింగ్ మెషిన్ కానీ ఏమైనా కానీ తన ఇంట్రెస్ట్ ప్రకారం ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక ప్లేస్ సెట్ చేయడం జరిగింది. ఇది వాటర్ ఇన్ఫ్లోకి, ఇది వాటర్ అవుట్ఫ్లోకి ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కనే ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూడండి. దాని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఈ ఫ్లోర్ లో చూడండి సైజ్ లో ఉంది, చాలా పెద్దగా ఉంది. సో చూడండి దాని పక్కనే వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే వెంటిలేషన్ పక్కన కిటికీ ఇచ్చారు. ఇక్కడ ఈ కిటికీలో కింద వాడినంటే సేమ్ యూపీవీసీ మెస్ తో పాటు మంచి గ్రిల్స్, స్టాండర్డ్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది ఫ్రేమ్ కూడా. సో దాని పక్కన సెల్ఫ్స్ ఇచ్చారు, బట్టలు పెట్టుకోవడానికి, అన్ని పెట్టుకోవడానికి. ఇది సిమెంట్ ఫినిషింగ్ తో ఇచ్చారు. సో ఏంటంటే మనకి కస్టమర్ ఇంట్రెస్ట్ తో పాటు మొత్తం కబోర్డ్ ఫినిషింగ్ తో చేసుకుంటే చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఇది ఇలా ఇవ్వడం వల్ల మన కబోర్డ్ థింగ్ చేసుకుంటే తక్కువ బడ్జెట్ లో అవుతుంది అనమాట. పైన కూడా మనకి సామాన్లు పెట్టుకోవడానికి కూడా సజ్జ ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి పైన చూస్తే పైన కూడా ఫాల్ సీలింగ్ చూడండి. దీంట్లో కూడా చాలా సింపుల్ అండ్ నీట్ గా ఇచ్చారనమాట. మంచిగా వైట్ ఫినిషింగ్ తోటి, ఇంకో డిజైన్స్ ఎక్కువ వాడకుండా ఒక సింపుల్ డిజైన్ తోటి సింపుల్ అండ్ నీట్ లుక్ వచ్చే విధంగా చాలా నీట్ గా ఉంది ఇక్కడ బెడ్రూమ్ లో కూడా. ఇక్కడ చూసుకుంటే వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. దీంట్లో కూడా సేమ్ ఒక వాష్రూమ్ టాప్ వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. దీని నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ డైనింగ్ ఉంది. ఇక్కడ డైనింగ్ కూడా ఓపెన్ కిచెన్ తో ఉంది. డైనింగ్ కూడా చాలా పెద్దగా ఉంది ఏరియా. ఎందుకంటే ఇక్కడ ఒక మినిమం ఒక 10 people వరకు కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి దీంట్లో వెంటిలేషన్ కూడా ఇక్కడ కూడా కిటికీ విండో ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ తో ఉంది. పూజా గది కూడా చూడండి ఒకసారి. పూజా గది కూడా దీంట్లో కూడా సేమ్ కింద యూజ్ చేసినట్టే వినాయకుడిది, తర్వాత ఓం, త్రిశూల్ ఇవన్నీ యూజ్ చేయడం జరిగింది. దీంట్లో కిందతో కంపేర్ అయితే చాలా పెద్దగా ఉంది అనమాట. ఇది కిచెన్ అది దేవుడి గది చాలా పెద్దగా ఉంది. ఇందులో ముందు దేవుడి రూమ్ లో చూస్తే మంచి ఒక హోల్డర్ ఏర్పాటు చేయడం, స్విచెస్ కూడా ఏర్పాటు చేయడం. హోల్డర్ ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది, డిఫరెంట్ లైట్స్ వచ్చేసి మన దేవుడి రూమ్ లో మంచిగా ఉంటాయి, మంచి వైబ్ వస్తుంది ఇంట్లో అని చెప్పి, అట్లాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ కోసం ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదని చెప్పి ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కనే చూసుకుంటే ఓపెన్ కిచెన్ సేమ్ ఓపెన్ కిచెన్ ఇది. దీంట్లో మంచి గ్రానైట్, ఇది ఓపెన్ కిచెన్ ఇది. దీంట్లో కూడా ఈ ఫ్లోర్ మొత్తం మంచి బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ తో మంచిగా యూజ్ చేయడం జరిగింది. దానిపైన సెల్ఫ్స్ ఇచ్చారు. పైన చూసుకుంటే మంచి సబ్జా ఇవన్నీ ఇచ్చారు. ఏమైనా సామాన్ కూడా కిచెన్ లో పెద్ద సామాన్ ఏమైనా పైన స్టోర్ చేసుకోవడానికి. సేమ్ కింద ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా మనకి చిన్ని యూజ్ చేసుకుని సాకెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇటు పక్కన సేమ్ కింద ఇచ్చిన విధంగా అదే విధంగా వాటర్ ప్యూరిఫైర్ కి ఇది ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా ఇక్కడ వెంటిలేషన్ కూడా మంచి కిటికీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మంచి స్టాండర్డ్ గా ఉండడానికి మంచి గ్రిల్ కూడా ఏర్పాటు చేస్తారు వీళ్ళు. తర్వాత మనం ఒక సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం వెళ్ళండి. ఇక్కడ బయటకు వచ్చే ముందు ఇక్కడ హాల్లో మనం చెప్పడం మర్చిపోయిన ఇందాక, ఈ వాల్ మొత్తం టీవీ కోసమే అండి. ఈ వాల్ మొత్తం టీవీ కోసమే సాకెట్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఎవరైనా సరే కబోర్డ్స్ ఇవన్నీ చేయించుకుంటారు కదా, ఈ వాల్ దానికోసం కేటాయించారు. కస్టమర్ ఎవరైతే తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం కబోర్డ్ తో ఏదైనా చేయించుకోవచ్చు అని చెప్పి ఈ వాల్ మొత్తం వాళ్ళకే కేటాయించారు అనమాట, ఓన్లీ టీవీ కోసం అని. దాని పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఉంది. ఇది ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి వాల్స్ కూడా మంచి లైట్ కలర్స్ ఉంది. దీంట్లో కూడా సేమ్ అన్ని రూమ్స్ లో యూజ్ చేస్తారు. ఈ లైట్ కలర్స్ వల్ల మెయిన్ ఏంటంటే మనకి మంచి బయటగా అనిపిస్తుంది అన్నమాట. దీంట్లో కూడా మంచి షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. షెల్ఫ్స్ సామాన్ స్టోర్ చేయడానికి, వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి, ఇంకేదైనా ఏదైనా చేయడానికి. పైన ఇక్కడ కూడా సబ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చూడండి నీట్ గా ఉంది. చూడండి
బాల్కనీ ఇటు పక్కనే చూస్తే హౌస్ పక్కనే మన కిడ్జీ అని ఒక ప్లే స్కూల్ కూడా ఒకటి ఉంది అనమాట. ఇక్కడ చూసుకుంటే బిల్డింగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మంచి డెవలపింగ్ ఏరియాలో ఉందన్నమాట ఈ ప్రాపర్టీ మంచి డెవలపింగ్ ఏరియా. ఇటు నుంచి ఇట్లా ముందు కూడా వెళ్ళొచ్చు అనమాట. హౌస్ లో 3 సైడ్స్ తిరగొచ్చు అనమాట. ఇక ఇట్లా ముందుకి కూడా వెళ్ళొచ్చు. ఈ పైన కూడా చూడండి, ఇందాక చెప్పాను కదా, పైన కూడా ఈ గలీలో కూడా మనకి ఇది వుడన్ ప్లేట్ ఫాల్ సీలింగ్ కూడా ఫినిషింగ్ చేశారనమాట. ఇట్లా వచ్చి ఇట్లా హాల్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఏంటంటే ఎవరైతే మంచి ఏరియాలో, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో విత్ డెవలపింగ్, అది డెవలప్డ్ ఏరియా యాక్చువల్ ఇది. ఎందుకంటే ఇది సరౌండింగ్స్ లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. రోడ్ కనెక్టివిటీ నుంచి 400 మీటర్స్ ఉంటుంది. సో ఎవరైతే మంచిగా ప్రాపర్టీస్ నియర్ బై లో అన్ని విధాలుగా మంచి కొనాలనుకుంటే వాళ్ళకి ఇది 100% నచ్చుతుంది. ఎందుకంటే ఇది అన్ని విధాలుగా కనెక్టివిటీ బాగుంది, అన్ని విధాలుగా. ఇదండి కంప్లీట్ ఫస్ట్ ఫ్లోర్ హౌస్ స్టోర్. తర్వాత మీదకి వెళ్ళి చూద్దాం కదా ఒకసారి పైన ఎట్లుందో. ఇక్కడ కూడా మనకి ఎస్ఎస్ యూజ్ చేయడం జరిగింది. మొత్తము మన రైలింగ్ మొత్తం ఎస్ఎస్ యూజ్ చేయడం, కింద నుంచి పై వరకు. పైకి రండి, పైన కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి మీరు, ఈ ఎలివేషన్ లో భాగంగా ఎలివేషన్స్ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వుడెన్ ప్లేట్ ఫినిషింగ్ తో ఇచ్చారనమాట. దీనికి లైట్ ఇచ్చారు. ఇది ఎలివేషన్స్ లైట్ కూడా, ఈ ఎలివేషన్ లైట్ కూడా ఇచ్చారు. నైట్ టైంలో ముందు నుంచి చూస్తే లైట్స్ అన్ని ఆన్ చేసుకొని చూస్తే ఎలివేషన్ కూడా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. అది మీద కూడా చూడండి, మంచిగా నీట్ గా ఉంది. తర్వాత ఇక్కడ 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఇదండి ఈ హౌస్ గురించి కంప్లీట్ టూర్. ఇలాంటి హౌసెస్ కోసం మరిన్ని వీడియోలు, మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొని వస్తాను.